హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జయ. వెల్కమ్ టు యాత్రా విశేషాలు. మా ఊర్లో గ్రామదేవత పండుగలు జరుగుతున్నాయండి. ఈరోజు 8వ రోజు. ఈరోజు అమ్మవారికి ప్రసాదాలు ఎవరింటి దగ్గర నుంచి అయితే వెళ్తున్నాయో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. 3 పూట్ల అమ్మవారికి ప్రసాదాలు వెళ్తాయండి. ఈరోజు ఉదయం నుంచి వ్లాగ్ చూసేద్దాము రండి. ఉదయం 8:30కి మేము వీళ్ళ ఇంటికి వచ్చామండి. వచ్చేసరికి చక్కగా రోడ్డు అంతా ఇలా రంగురంగుల ముగ్గులు పెట్టి చక్కగా అలంకరణ చేశారు. అండ్ వీళ్ళ గేట్కి, ఇంటి గుమ్మాలకి అన్నిటికీ వేప కొమ్మల తోరణాలు కట్టి పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకున్నారండి. చూడడానికి అమ్మవారు ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా అనిపించింది. ఇదైతే వీళ్ళ దేవుడి కదండి. అమ్మవారి పూజ అయితే హాల్లో పెట్టుకున్నారు. చాలామంది జనాలు వస్తారు కదా, ఫ్రీగా ఉంటుందని చెప్పి. నేను వచ్చేసరికి పూజకి చాలామంది వచ్చేసారండి. వెంకటలక్ష్మి గారు, కౌసల్య గారు, ధనలక్ష్మి, పుష్ప వీళ్ళందరూ వచ్చేసి అమ్మవారి ఫోటోని అలాగే ఘటాన్ని చక్కగా పువ్వులతోనూ వేపకొమ్మలతోనే అలంకరణ చేస్తున్నారు. ఉదయం పూజకి అన్నీ సిద్ధమైపోయాయండి. ఉదయం పసుపు కుంకాలు, పళ్ళు, కాయలతో పాటు కొన్ని ప్రసాదాలు అయితే అమ్మవారికి తీసుకెళ్తారు. మధ్యాహ్నం అయితే పెరుగన్నము, కొన్ని ప్రసాదాలు వెళ్తాయండి. ఇంకా రాత్రికి అయితే 21 రకం పిండి వంటలతో ధూమ్ధామ్గా బ్యాండ్ బాజాలతోటి, డీజేలతోటి చక్కగా ఊరు వాళ్ళంతా చాలామంది బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్తారండి. కన్నుల పండుగగా జరుగుతుంది వేడికైతే. ఉదయం ఫుల్గా వర్షం పడిపోయిందండి. ప్రసాదం తీసుకురావడం కుదరలేదు. అందుకని ఉదయంది మధ్యాహ్నంది కూడా ఒకేసారి తీసుకొచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారి కుంకుమ పూజలు జరుగుతున్నాయండి. మీరు చూస్తారని ఇది కూడా వీడియో తీసి పెట్టాను. ఈరోజు అమ్మవారి ప్రసాదాలు వీళ్ళింటి నుంచే వెళ్తున్నాయండి. ఘటం ఈవిడే పట్టుకుంటారు. ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నదండి ఈవిడ. అమ్మవారు పూజ చేసిన ఇల్లు పెళ్లిళ్ళు కన్నా హడావిడిగా ఉంటుందండి. చాలా సందడిగా, కోలాహలంగా ఉంటుంది. ఈ పూజ చేసుకోవడానికి చాలా కాంపిటీషన్ ఉంటుందండి. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి, అది 9 రోజులు మాత్రమే చేస్తారు కదా. ఈ 9 రోజుల్లో ఎంతమందికి అవకాశం దొరికితే అంతమంది పూజ చేసుకోగలుగుతారండి. ఈ పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుందండి. మనకు వచ్చే ప్రతి ఆపదని అమ్మవారు అడ్డుకుంటుంది. జీవితంలో ఒక్కసారైనా ఈ పూజ చేసుకోవాలండి. చాలా చాలా మంచి జరుగుతుంది మన ఇంటికి. ఇంకా అమ్మవారికి రాత్రి ప్రసాదాలు తీసుకెళ్ళడానికి అందరము రెడీ అయిపోయి వచ్చేసాము. ఈ ఎల్లో శారీస్ వేసుకున్న వాళ్ళంతా కూడా అమ్మవారికి సంబంధించిన పనులు అలాగే ప్రసాదాలు అవి వండుతామండి. డీజే ఇంకా డప్పులు వాళ్ళ కోసం మేమంతా వెయిట్ చేస్తున్నామండి ఇక్కడ. అమ్మవారికి రాత్రికి వెళ్లాల్సిన ఘటం రెడీ అయిపోయిందండి. చీర, జాకెట్టు, పసుపు కుంకాలు, పళ్ళు, కాయలతో పాటు 21 రకం పిండి వంటలు ప్రసాదాలుగా రెడీ చేసి పెట్టేశాము. డప్పులు ఇంకా రాలేదని చెప్పి ఆంటీలందరూ వచ్చి అమ్మవారి భక్తి పాటలు పాడుతూ భజనలు, కీర్తనలు చేస్తున్నారండి. రండి చూసేద్దాము. కాళీమాత వచ్చేసిందండి. డప్పులు కూడా వచ్చేసి ఉంటాయి. మా వాళ్ళు ఏ రేంజ్లో డాన్సులు చేస్తారో నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి.
అలా డ్యాన్సులు చేస్తూ మొత్తానికి అమ్మవారి గుడికి అయితే చేరుకున్నాము. రోజంతా ఫుల్గా వర్షం పడుతూనే ఉన్నదండి. అయినా కూడా జనాలు ఎక్కడ తగ్గలేదు. కాలు పెట్టడానికి కూడా ఖాళీ లేనంత జనాలు వచ్చారండి అమ్మవారి దర్శనానికి. ఈరోజు అమ్మవారు కాళీమాత రూపంలో దర్శనమిస్తున్నారండి. కాళీమాత చాలా తొందరగా ప్రసన్నమవుతుంది. కోరిన కోరికలు వెంటనే తీర్చుతుందండి. ఓకే అండి, వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్.